ఈ రోజైతే మనమైతే ఐచర్ షోరూంలో కొత్త బండి తీసుకోవడానికి అయితే వెళ్ళిన దానికన్నా ముందు మనం ఒకటి తిరుపాలు అయితే మంచిది వాటర్ ప్రూఫ్ తీసుకోవడానికి అయితే మన గంజిలకు పోయినా అక్కడ వాటర్ ప్రూఫ్ తిరుపాలు చెప్పిండు ఏక్ నంబర్ ఉంది కానీ హెవీ వెయిట్ ఉంది వచ్చేసి కమ్సే కమ్ వాటర్ ప్రూఫ్ పట్ట లబ్బర్ పట్ట సూపర్ ఉంది. అది తీసుకున్న తర్వాత ఆకలైంది ఇంత భోజనం చేసి షోరూమ్కి అయితే వెళ్ళిన. ఇక షోరూమ్ కూడా బాగా టైం పడుతుంది, ప్రాసెస్ అనేది బాగా టైం అవుతుంది. ఇన్సూరెన్స్ అవి ఇవి చేసి బండి తీసుకుంటే టైం పడుతుంది. ఇక షోరూమ్కి వచ్చిన బండి అయితే చూపెట్టిర్రు. అంటే మనకైతే మెయిన్ విషయం అయితే ఏం చెప్పలేదు. అంతకుముందు బండ్లు తీసుకున్నప్పుడు వాళ్ళే దండ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చేది, మనకైతే ఇంటిమేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడైతే స్వీట్లును దండ అన్నీ బంద్ చేసినాం అన్నారు. ఏదైనా షోరూమ్ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. బండి తీసుకుపోయే పార్టీకి ఏమనిపిస్తుంది అంటే అందరి నోళ్ళు కొంచెం తీపి చేసి తీసుకుపోవాలి అంటారు కదా. మినిమం 500 కూడా కావు, దానికి దండ ఉన్న స్వీట్స్ బంద్ చేస్తే పార్టీకి ఏమనిపిస్తుంది అంటే తీసుకుపోయే బండి ఓనర్కి మంచిగా అనిపించేది. ఏదైనా షోరూమ్ వాళ్ళు బంద్ చేసినా కూడా మా దాంట్లో ఫస్ట్ లెక్క ప్రాసెస్ అనేది లేదు. మరి ఇట్లా సంగతి మీరు తెచ్చుకోరి, మీ అనవాయితీ ప్రకారంగానే అయితే చెప్పాలి. అంటే డిసప్పాయింట్ గారు ఏ పార్టీ అయినా. మీరు ఏం చెప్పక ఇట్లా మన ఖాళీగా ఏదో మన తీసుకుపోయి బండి చాబి చేతిలో పెట్టి తీసుకుపోరంటే అది కరెక్ట్ కాదన్న. నాకేమనిపించిందంటే ఒక షాప్లో పోయి ఒక లాలీపాప్ కొన్నట్టు అనిపించింది. అది కరెక్ట్ కాదు, షోరూమ్ వాళ్ళకైతే కరెక్ట్ కాదు. కొంచెం ఎప్పుడైనా కొంచెం షోరూంలో మార్చుకోండి.